శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అడియన్ రామానుజదాస్ ఎంబెరుమాన్ తిరువడుగలేశన్ ఆచార్య తిరువడుగలేశన్ నమ్మాళ్వార్ తిరువడుగలేశన్. మన అందరికీనండి రేపు వచ్చే ఉగాది నుంచి ఒక రకంగా చెప్పాలంటే అంతకు ముందు ఉన్న కష్టాలన్నీ తీరిపోవాలని, రేపు ఉగాదితోటి మనకి కష్టాలు రాకుండా సుఖాల్లోకి వెళ్ళి మనం కోరుకున్న కోరికలు తీరాలని మనం ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. మీరే కదా, నేనైనా కోరుకుంటాను కదా, స్వామి నేను ఈ కష్టాలు పడలేకపోతున్నాను అనేసి. అలాగా మనం అనుకుంటాం వలన భగవంతుడి దయ వలన రేపు మనకి ఒక చక్కటి అదృష్టకరమైన తిథి రోజు రాబోతుంది. అది గనక మీరు చేసుకున్నట్టయితే నిజంగా ఉగాది తర్వాత మన జీవితం ఒక రకంగా చెప్పాలంటే మంచి స్థితికి వెళ్ళడం అనేది ఉంది. ఏం చెయ్యాలి అని అంటే గనక త్వరగా ఉంటుంది. సరే, మీకు వచ్చేటప్పటికి నేను రేపు ఏప్రిల్లో హైదరాబాద్లో డైరెక్ట్ అపాయింట్మెంట్లు వచ్చేటప్పటికి ఏప్రిల్ 6వ తారీఖు 7వ తారీఖు నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది. అది ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే పూజా సామాను, అంటే పూజకు సంబంధించి ఏమి కావాలనుకున్నా సరే చక్కగా వాళ్ళ దగ్గర తెప్పించుకుంటున్నారు. తెప్పించుకున్న తర్వాత మేము చాలా బాగున్నామమ్మా అనేసి అంటున్నారు. నిజంగా చాలా సంతోషం. అయితే వాళ్ళ దగ్గర ఏదైనా సరే చక్కగా ఒక రకంగా చెప్పాలంటే ఒంటికి రాసుకునే రవ్వాది లిక్విడ్ భగవంతుడు చేసే పూజలోనూ వినియోగించవచ్చు, మన ఒంటికి రాసుకోవచ్చు. దాని వలన చక్కటి అదృష్టాన్ని మనం పొందుతున్నాం. అలాగే చాలామంది నాకు చెబుతున్నారు. అలాగే చూడండి, ఈ మధ్యకాలంలో మీకు ఈ బ్యాండ్లు అంటే అదేంటి డబ్బుని ఆకర్షించాలన్నా, మనకి దిష్టి పోవాలన్నా, అలాగే ఎక్కువ శాతం ఇంట్లో ఉన్న బయట ఉన్న మనకి వాతావరణం అంటే చుట్టూ ఉన్నవాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలి అంటే వీటి ద్వారా కొంచెం మనం ఆకర్షించడం అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఇవి కూడా వాళ్ళు పంపిస్తున్నారు. ఇది దిష్టికి సంబంధించిందండి. ఎందుకనంటే ఎవరికైనా సరే కనుదిష్టి ఉంటుందండి. నల్లది అదేంటి నరుడు దిష్టికి నల్లరాయి పగిలిపోతుంది అని అంటారు. అలా ఉంటుంది. కాబట్టి ఇవి వేసుకుంటాం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు కొంచెం దిష్టి అనేది తగ్గుతుంది. సరే, ఇంకొకటి ఏంటి అని అంటే మీకు సెలెనైట్ గురించి నేను చెప్పాను. అది దిష్టిని చాలా బాగా క్లియర్ చేస్తుంది. వీటిలన్నిటికీ కూడా సెలెనైట్ ద్వారానే మనకి రీఛార్జ్ అవుతుంది అనేసి. అది వేసుకున్న వాళ్ళు కొంతమందికి దిష్టి బాగా ఎక్కువ ఉన్నట్టయితే ఆ పోస్ అనేది పగిలిపోతుంది. అంటే ఎంత చక్కగా దిష్టిని క్లియర్ చేస్తుందో చూడండి. కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే వీటిని ఎలా రీఛార్జ్ చేసుకోవాలన్నది కూడా మీకు నేను చెబుతూ వస్తున్నాను. కాబట్టి మీకు ఏం కావాలనుకున్నా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే రేపు మనకు వచ్చే ఉగాదికి కొన్ని పూజా ఐటమ్స్ ముందే తెప్పించుకోండి. ముందే ఏంటి ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున మీరు ఆర్డర్ పెట్టేసి తెల్లారి వచ్చేయాలని కాకుండా కొంచెం ముందు ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, ఈజీగా మీకు వచ్చేయడం అనేది ఉంటుంది. సరే, ఏం చేయాలి అని అంటే మనకు చూడండి, ఉగాది 9వ తారీఖున వస్తుంది, ఏప్రిల్ 9వ తారీఖున వస్తుంది. ఎప్పుడైనా సరే అమావాస్య ముందు గనక శనివారం నాడు శని త్రయోదశి కనుక వచ్చినట్టయితే అలాంటి టైంలో గనక శనీశ్వరుడి ఆరాధన గనక చేసినట్టయితే మనకి ఏళ్ళనాడు శని కానీ, అర్ధాష్టమ శని, అష్టమ శని పోని డేట్ ఆఫ్ బర్త్ మనకు లేదు, అసలు మనం ఏ గ్రహాల్లో పుట్టామో ఏ నక్షత్రాల్లో పుట్టామో మనకి తెలియదు, రాసులు తెలీదు అన్నప్పుడు, మనకు తెలియనప్పుడు అయినా సరే కష్టాలు అనుభవిస్తుంటాం. ఎందుకని అంటే మనకు తెలియదు కానీ భగవంతుడికి తెలియకుండా లేదుగా. ఎందుకనంటే బ్రహ్మగారు రాసిన రాతలో మనం ఏదో నక్షత్రంలో ఏదో అదేంటి రాశిలో పుట్టే ఉంటాం కదా, దానికి తగ్గట్టుగా మనం కష్టాలు అనుభవిస్తూనే ఉంటాం కదా. ఆ కష్టాలు తీర్చాలి అని అంటే గనక కొన్ని తిథి నక్షత్రాలు ఇలా వచ్చినప్పుడు చేసుకుంటంతో పాటు అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశి రోజునాడు గనక శనీశ్వరుని గనక ఆరాధించినట్టయితే ఖచ్చితంగా మనకి తెలిసి తెలియకుండా వచ్చే ఈ కష్టాలు, ఒకవేళ ఇలా నేను చెప్పిన అష్టమ శని, అర్ధాష్టమ శని వీటిలో ఉన్న కష్టాలు తొలగిపోవడం అనేది ఉంటుంది. అందులోనూ మనకి ఉగాది ముందు కాబట్టి చాలా విశేషం, చాలా బలమైన శని త్రయోదశి. కాబట్టి ఎవరైనా సరే ఒకటి గుర్తుంచుకోండి,
మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా శివాలయంలో మీరు ఫస్ట్ పంతులు గారిని అడగండి, నేను అదేంటి శని త్రయోదశికి శనీశ్వరుడికి అభిషేకం చేసుకుందాం అనుకుంటున్నాను, ఏం తీసుకురమ్మంటారు స్వామి అనేసి ముందుగా అడగండి. అలా కాకుండా కొంతమంది మందపల్లి వెళతాను అనేసి అంటారు. చాలా 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 నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా బలమైనదండి ఏది శనీశ్వరుడి ఆలయం. కాబట్టి మీరు వెళతాను అంటే కనుక అక్కడికి వెళ్ళండి. లేదు మీరు ఇదేమీ కాదు అని అనుకుంటే ముందు రోజు నాడే, అంటే శని త్రయోదశి శనివారం నాడు వస్తే మనకి మంచిదని మనం అనుకుంటున్నాం కాబట్టి మీరు శుక్రవారం రోజు నాడే నల్ల నువ్వుల నూనె, నల్ల క్లాత్ అంటే కొంతమందిని చూస్తానండి చిన్న పీలికిల్లాగా చిన్న గుడ్డల్లాగా తీసుకొస్తారు. అలా కాదు, పెద్ద క్లాత్, 1 మీటర్ క్లాత్, అంటే కనీసం పంతులు గారు ఏదైనా కుట్టించుకుంటానికో దేనికో పనికొచ్చేటట్టుగా తీసుకోండి. తర్వాత నల్ల నువ్వులు, బెల్లం ముక్క, ఏమేం కావాలో ఇవన్నీ ముందుగా తెచ్చేసుకోండి. పంతులు గారిని అడిగైనా సరే, మీరు అదేంటి మందపల్లి వెళ్తానన్నా సరే ముందుగా తెచ్చుకుని మీ ఇంట్లో మీరు పడుకునే ముందు చక్కగా తల దగ్గర పెట్టుకుని, నాయన నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను కాబట్టి ఈ కష్టాలకి స్వస్తి చెప్పి నాకు మంచి అదృష్టకరమైన జీవితాన్ని ఇవ్వు, ఈ భార్య బిడ్డల్ని పోషించుకోవాలి కదా తండ్రి అనేసి మీరు స్వామిని కోరుకుని చక్కగా మంచం పక్కన పెట్టుకుని పడుకుని తెల్లారు లేసి చక్కగా స్నానం చేసి అప్పుడు వీటిని పట్టుకెళ్ళి మీరు అభిషేకం చేయించుకుని చక్కగా వచ్చేయండి. దగ్గరలో ఉన్న శివాలయాల్లో ఎక్కడైనా చేస్తారు, మీకు పర్వాలేదు. లేదు మందపల్లి వెళ్తున్నారా, ఓకే, మందపల్లి వెళ్ళిపోయి చక్కగా అక్కడ అభిషేకం అది చేయించుకుని కట్టుకున్న వస్త్రాన్ని. ఇంకొకటి గుర్తుంచుకోండి, మందపల్లిలో చాలామంది ఏమంటారు అంటే మామూలుగా స్నానం చేయకపోయినా పర్వాలేదు వచ్చి కూర్చోమంటారు. కానీ అలా కాదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్నానం చేసి తడి బట్టలతోటే అక్కడ స్వామివారికి అభిషేకం చేసి స్వామివారికి పూజ అనేది చెయ్యాలి. చేసిన తర్వాత మీరు కట్టుకునే బట్టల్లో ఒక్కటైనా సరే బ్లాక్ కానీ గ్రే కానీ ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత కట్టుకున్న క్లాత్ మళ్ళీ పూజ అయిపోయాక స్నానం చేసేటప్పుడు అది అక్కడ అలా వదిలేసేసి మళ్ళీ వేరే బట్టలు కట్టుకుని మీరు చక్కగా వచ్చేయండి. కానీ ఆ రోజున మరి మన దగ్గరలో ఉన్నా లేదంటే అక్కడైనా సరే ఎవరైనా సరే ఈయనకి అభిషేకం చేయించుకున్నప్పుడు నూనెకి సంబంధించి ఏమీ తినకండి. నూనె కానీ లేదంటే మినపప్పుకి సంబంధించి కానీ ఏమీ తినకండి. కందిపప్పు కానీ లేదంటే పెరిగేసుకుని అన్నం తినటం కానీ ఇలా తిని చపాతీ అంటే మీకు పుల్కాలు అంటారు కదా, నూనె లేకుండా కాల్చేటట్టు అలా కాల్చుకుని చక్కగా తినండి. తిన్నట్టయితే నెక్స్ట్ మనకి అమావాస్య అంటే ఉగాది అమావాస్య కాబట్టి ఇది ముందు వచ్చేది కాబట్టి ఎక్కువ బలంతో కూడుకున్నది కాబట్టి మీకు కష్టాలు అక్కడి నుంచి తీరడం అనేది మొదలు పెడుతుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు శివాలయానికి కానీ దశరథ ప్రోక్త శని స్తోత్రం అనేసి మనకి మీరు నెట్లో కొట్టినా మీకు వస్తుంది. ఆ స్తోత్రాన్ని అక్కడ కూర్చుని సాధ్యమైనంత మట్టికి 19 సార్లు చదువుకోండి. లేదు 19 సార్లు చదవాలంటే మీ ఇష్టం, మీరు ఎన్నిసార్లు చదువుతారో చదువుకోండి. దీంతో పాటు ఏం చేస్తారంటే కాలభైరవాష్టకం చదవండి. కాలభైరవాష్టకాన్ని 8 సార్లు చదవండి. ఇలా గనక మీరు చేసినట్టయితే అయితే ఒకటి గుర్తుంచుకోండి, అదేంటి శనీశ్వరుడి దర్శనం చేసుకుని శనీశ్వరుడికి అన్నీ చేసిన తర్వాత మీరు మళ్ళీ శివయ్యను కానీ అమ్మవారిని కానీ దర్శనం చేసుకునే ఇంటికి రావాలి. ఇలా చేస్తేనే. లేదు మీ దగ్గరలో ఉన్నప్పుడు మీరు చేస్తారనుకోండి, అక్కడ నవగ్రహాలకు చేసిన తర్వాత శివయ్య దర్శనం చేసుకుంటారు కాబట్టి ఇంకా పర్వాలేదు. ఖచ్చితంగా మీరు కాలభైరవాష్టకం తర్వాత దశరథ ప్రోక్త శని స్తోత్రం చదివినప్పుడే మీకేమవుతుందంటే మీరు తెలియక పడే బాధలకే స్వస్థ అనమాట. ఇంకా అక్కడితోటి చాలా మట్టుకి తొలగిపోవడం అనేది ఉంటుంది. అలాగే ఆ రోజున నవగ్రహాల దగ్గరికి వెళ్తారు కదా, మీరు ఆ చుట్టూ మీరు ఏం చేస్తారంటే 27 ప్రదక్షిణాలు చేయండి. ఎప్పుడైతే ప్రదక్షిణ అనేది మనం చేస్తామో మన కర్మఫలం అనేది తొలగిపోతుంది, తగ్గుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం చేసిన పాపాలు అనేవి తగ్గిపోతాయి. ఇవి తగ్గితేనే కదండి పుణ్యం పెరుగుద్ది. పుణ్యం పెరిగిందనుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం మనకి కలుగుద్ది. కాబట్టి అలా గనక చేసి చక్కటి అదృష్టాన్ని మీరు పొందుతారని ఉగాదికి ఒక రకంగా చెప్పాలి అంటే మీకే తెలియకుండా, ఎందుకంటే కొన్ని రోజులు గ్యాప్ ఉంది కాబట్టి మీకే తెలియకుండా కొన్ని రోజులు అంటే శనివారం ఆదివారం సోమవారం, శనివారం అయిపోతుంది, ఆదివారం సోమవారానికే ఆటోమేటిక్గా మీకు తెలియని ఉత్సాహం అనేది అంటే పర్వాలేదు నా జీవితం చాలా బాగుండబోతుంది అనేసి మీకుగా అనిపిస్తుంది.
కాబట్టి ఇలా చేసి ఉగాదిలో అడుగు పెట్టాలని, పెట్టి మీ కష్టాల నాటిని తీర్చుకోవాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకొకటి, రేపు వచ్చే సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఫస్టే శనీశ్వరుడిని కోరుకోండి. కానీ ఇంకొకటి ఏంటంటే, చాలామంది తిడుతుంటారండి, నా నెత్తి మీద శనిగాడు ఉన్నట్టున్నాడు, నాకు ఇలా జరిగింది అలా జరిగింది. ఎప్పుడూ అలా అనకూడదండి. మా నాన్నమ్మ గారు చెబుతుండేవారు. మా నాన్నగారు అంటే వీళ్ళు మాట్లాడుకుంటుంటే వినేదాన్ని. ఏదైనా ఇదంటే, ఒరే చంటోడా, అదేంటి శనీశ్వరుడిని తిట్టకూడదురా, ఆయన ఉంటేనే మనకి మంచి అని చెడ్డ అనేది తెలుస్తుంది. కాబట్టి ఆయన్ని తిట్టకూడదు. ఆయన మంచి చేసేవాడే, మనకి ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది తెలియచేస్తాడు. కాబట్టి ఆయన్ని తిట్టకూడదు. ఆయన్ని పూజించే వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు అనేసి మా నాన్నమ్మ అంటుండేవారు. కాబట్టి ఈ విషయం చాలామందికి తెలుసండి, నేను చెప్పక్కర్లేదు. కాబట్టి అనుభవం లేక, కాబట్టి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్పారనుకోండి, ఇప్పుడు ఇదే మాట మీ అమ్మగారో మీ నాన్నగారో ఎవరో చెప్పే ఉంటారు, కానీ మీకు అప్పుడు తెలిసి ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నిజమే కదా అని అనిపిస్తుంది. అలాగా మీరు గనక ఆయననే కదండి, ఏ భగవంతుడిని తిట్టకూడదు, అందులోనే శనీశ్వరుని అస్సలు తిట్టకూడదండి. మహానుభావుడు అండి. అసలు ఆయన ఇచ్చాడంటే అసలు మామూలుగా ఉండదు. కాబట్టి మనం అందరం ఆయన్ని ఆరాధిద్దాం, అదృష్టాన్ని పొందుదాం. అలాగే ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా స్వామి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.